గంగులపై భూమా అఖిలప్రియ హాట్ కామెంట్స్. భూమా తాటకు చప్పట్లకు భయపడేది ఉండదు. నంద్యాలలో ఘనంగా ఏఐ ఫార్చ్యూన్ టవర్స్ ప్రాజెక్ట్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ఎండి ఫయాజ్. ఐదో రోజు మన భూమా మన ధీమా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఆలయ చైర్మన్గా ఎన్నికైన ఎండూరి గోపాల్ నాయుడు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. గత కొన్ని రోజుల నుంచి ఏదైతే అహోబిలంకి సంబంధించిన అవినీతి ఎవరు చేశారు అనే దాని మీద ఒక డిస్కషన్ అటు వైఎస్ఆర్సీపీ తరపు నుంచి మా తరపు నుంచి మరి కొన్ని రోజుల నుంచి డిస్కషన్లు జరుగుతున్నాయి. మీ అందరికి కూడా తెలుసు అసలు ఇది ఎక్కడి నుంచి మొదలైంది ఏంటనేది కూడా మీ అందరికి కూడా తెలుసు. నేను గత ఒక 4-5 రోజుల క్రితము అహోబిలంలో ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి అహోబిలము గుడిలో జరుగుతున్న అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి, పీఠాధిపతి గారు దీని గురించి స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలా, భక్తులు ఇబ్బందులు పడుతున్నారు, కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు, లోకల్గా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి నేను ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే చాలామందికి తెలియంది ఏంటంటే నేను ప్రెస్ మీట్ పెట్టిన 2 రోజులకే ఆ పార్థసారథి అనే సీఈఓని మఠం తరపు నుంచి తీసేయడం జరిగింది, అహోబిలం నుంచి తీసేయడం జరిగింది. తీసేసి మాధవ్ అనే వ్యక్తిని పెట్టడం జరిగింది. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన రోజు ఏదైతే ఆ తలనీలాలు రాత్రి తీసేసుకుంటున్నారు, తీసుకొని పక్క రాష్ట్రానికి తరలిస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఏ రోజైతే వచ్చిందో అదే రోజు పీఠాధిపతి గారు అతన్ని తీసేయడం జరిగింది. సో మేము అడిగిన ప్రశ్న కూడా ఏంటంటే ఎవరికీ తెలియకుండా ఒకవేళ తమిళనాడు వాళ్ళకి అగ్రిమెంట్ అయ్యింటే తమిళనాడు వాళ్ళు వచ్చి తీసుకుపోవాలా, ఈయన బండిలో అంటే పార్థసారథి వెహికల్లో మూటలు కట్టి పెట్టుకొని తీసుకుపోవాల్సిన అవసరం ఏంటనేది మాత్రమే ఆ రోజు జగత్ విఖ్యాత్ రెడ్డి కానీ నేను కానీ ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా ఏ అగ్రిమెంట్ అయితే గంగుల బ్రిజేందర్ రెడ్డి గత కొన్ని రోజుల నుంచి చూపెడుతున్నాడో ఆ అగ్రిమెంట్ చెల్లదు, అది ఒక ఫేక్ అగ్రిమెంట్ అని చెప్పి నేను మొదటి నుంచి కూడా మొత్తుకుంటున్నాను. ఎందుకు అంటే అదే రోజు ఏదైతే ఇది సాక్షి పేపర్లో వచ్చింది, సాక్షి పేపర్లో ఆ రోజు తలనీలాలకు సంబంధించిన టెండర్లు పోస్ట్పోన్ అయినాయి అని చెప్పి ఇదే సాక్షిలో రావడం జరిగింది. మరి ఇదే సాక్షిలో టెండర్లు పోస్ట్పోన్ అయినాయి అని చెప్పి వచ్చిన తర్వాత ఏ విధంగా మళ్ళీ టెండర్లు వీళ్ళు పిలిచారనేది మాత్రమే మేము గతంలో కూడా ప్రశ్నించడం జరిగింది. ఇదే మరి కొత్త టెండర్లు పిలిచలేదు, కొత్త టెండర్లు పిలవకుండానే ఏ విధంగా తలనీలాలు షిఫ్ట్ చేస్తున్నాడు. అంతేకాకుండా 15వ తారీఖు పోస్ట్పోన్ చేస్తున్నామని చెప్పి ఆ 15వ తారీఖే తమిళనాడు వాళ్ళకి అగ్రిమెంట్ అవ్వడం జరిగింది. అదే గంగుల బ్రిజేందర్ రెడ్డి చూపిస్తున్నాడు. అవును అగ్రిమెంట్ అయినాడు, కానీ ఎప్పుడు అయినాడు? టెండర్లు పిలవక ముందే తమిళనాడు వాళ్ళతో అగ్రిమెంట్ అయ్యి 22వ తారీఖు మళ్ళీ టెండర్లు పిలుస్తున్నట్టు పోస్ట్పోన్ చేసినట్టు ఇవ్వడం జరిగింది. దీన్ని మేము ప్రశ్నిస్తుంటే గంగుల బ్రిజేందర్ మధ్యలో ఏ విధంగా దూరినాడు అనేది కూడా మాకు అర్థం కావట్లేదని చెప్పి ఈరోజు స్పష్టంగా మరొకసారి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎటువంటి డైవర్షన్ లేకుండా పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నా. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే ఆల్రెడీ సస్పెండ్ అయిన వ్యక్తి పార్థసారథి అనే వ్యక్తి తలనీలాలు ఏ విధంగా రాత్రి షిఫ్ట్ చేస్తున్నాడు, ఆ షిఫ్ట్ చేస్తున్న ప్రక్రియలో దాన్ని సమర్థిస్తూ గంగుల బ్రిజేందర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మాట్లాడినాడు అనేది మాత్రమే మేము అడుగుతున్నాం. ఫస్ట్ పాయింట్. రెండోది, నిజంగాంటే ఏ తప్పు చేయకపోతే పార్థసారథిని మఠం తరపు నుంచి ఎందుకు తొలగించినారు? మఠం ఏమి గవర్నమెంట్ సపోర్ట్ కాదు కదా, ప్రభుత్వంలో లేదు కదా. మేము నిజంగాంటే భూమా అఖిలప్రియ చెప్తే మఠం వాళ్ళు ఈ విధంగా సస్పెండ్ చేస్తున్నారంటే భూమా అఖిలప్రియ ఎన్నో రోజుల నుంచి మా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వమని అడుగుతున్నారు, ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వాల. నిజంగాంటే నేను చెప్తే అన్ని పనులు అయిపోతాయి మఠంలో అనుకుంటే టెండర్లు ఎందుకు నేనే తీసుకున్నది కదా. అసలు టెండర్లు లేకుండా నేను
భూమా అఖిలప్రియ ఎస్పీ ఆఫీస్కి రమ్మని చెప్పి నన్ను పిలవడం జరిగింది. నేను ఈరోజు పొద్దునే ఎస్పీ గారికి మార్నింగే 10:50కే కాల్ చేసి ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఇదిగోండి క్లియర్గా నేను మాట్లాడడం జరిగింది ఎస్పీ గారితో. సార్ ఇట్లా 4 o'clockకి నన్ను రమ్మంటారా, నేను అన్ని ప్రూఫ్స్ అన్నీ కూడా తీసుకొని వస్తాను, నేను మాట్లాడడానికి రెడీ సార్ అంటే, అవసరం లేదండి, ఏదైనా అవసరం ఉంటే నేను చెప్తా అన్నారు కాబట్టి నేను రాలేదు అక్కడికి. చట్టాన్ని గౌరవిస్తూ ఎస్పీ గారికి మర్యాద ఇస్తూ ఆయన మాట మీద నేను రాలేదు. అంతే తప్పితే నీ తాటాకి సప్పుళ్ళకో నీ ఊరితోపులకో భయపడి ఎవడు రాకుండా ఉండడు. నీ వల్ల ఏమీ కాదని అందరికీ తెలుసు. రెండో విషయం, నువ్వు ముఖ్యంగా ఏదో ఆ అగ్రిమెంట్ ఫేకు, అది ఫేకు, ఇది ఫేకు, నేనేదో సారథిని సపోర్ట్ చేస్తున్నా, నేనేదో వాళ్ళని సపోర్ట్ చేస్తున్నా, వీళ్ళని సపోర్ట్ చేస్తున్నా అని మాట్లాడుతున్నావు. నేను ఎవరిని సపోర్ట్ చేయడం లేదు. నేను అహోబిలంలో జరిగే అన్యాయాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నా. అహోబిలంలో అన్యాయం జరుగుతుందా లేదా, అక్రమాలు జరుగుతున్నాయా లేదా, దోపిడీ జరుగుతుందా లేదా అన్నదే నేను ప్రశ్నిస్తున్నా తప్పితే నేను వేరేది ప్రశ్నించడం లేదు. ఈరోజు మీరు ఏ రైట్తో వెళ్ళి అక్కడ ఆపారు, దేనికి ఆపారు? ఆ అగ్రిమెంట్ ఒరిజినల్ కాదండి. దాని మీద ఎవరు కంప్లైంట్ ఇవ్వాలా? పీఠాధిపతి కంప్లైంట్ ఇవ్వాలి కదా, మఠం వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి, మఠం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు కదా. నీకు సస్పెన్షన్కి రిజిగ్నేషన్కి కూడా తేడా తెలియదు. అక్కడ తీపిచ్చి చూడు, కాగితం తీసుకురా, సస్పెండ్ చేసింటే సస్పెండ్ చేసినారని, రిజైన్ చేసినారని కాగితం తీసుకురా. ఊరికే సస్పెండ్ చేసినారని గాలి మాటలు మాట్లాడటం ఇవన్నీ ఎందుకు ఊరికే? ఈరోజు రెండు విషయాలు, అక్కడ అవినీతి జరుగుతుందా లేదా అనే దాని మీదనే చర్చ. రెండో విషయం, ఈరోజు 2 రికార్డింగ్లు బయటకు వచ్చాయి. ఒకటి సరుకుల విషయంలో, ఒకటి హ్యూమన్ హెయిర్ విషయంలో. ఇద్దరు కూడా మీ పేరు చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు, ఎమ్మెల్యే మనుషులం అని చెప్పి బెదిరించే రికార్డింగ్లు రాష్ట్రం అంతా అయింది. ఒకవేళ నీకు సంబంధం లేదనుకో, ఇప్పుడు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి అది చెప్పడం ఎందుకు? సింపుల్గా సార్ ఈ 2 రికార్డింగ్లు ఇవి నాకు సంబంధం లేదు సార్, దీంట్లో ఎవరినో వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి సార్, కేసులు కట్టండి సార్, లోపలేయండి సార్ అని చెప్పి ఒక రిక్వెస్ట్ ఇచ్చి వాళ్ళని కేసులు కట్టి లోపలేపి ఇచ్చిండొచ్చు కదా. ఎందుకు చేయడం లే పని? నువ్వు దాని వెనక లేకపోతే ఎందుకు చేయడం లే పని? నువ్వు ఈరోజు కేవలం అక్రమాలు అన్యాయాలకి తిరుక్కున్నావు, ఇట్లాంటి పనులన్నీ చేస్తా ఉన్నావు. ఇది కరెక్ట్ కాదు. నేను చెప్పేది, ఎవరు నీ టాటాక్ సపోర్ట్లకు భయపడరు. నేను కూడా ఎస్పీ గారిని కలుస్తాను, కలిసి నా దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తాను. నేనేం నాకు సారథిని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకొకరిని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన తప్పు చేసింటే పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఏం పోలీసు వాళ్ళు లేరా? నువ్వు నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంది, ఇంకోటి ఉంది అంటున్నావు కదా, అవన్నీ సబ్మిట్ చేసింటే ఎస్పీ ఈ పార్టీకి అరెస్ట్ చేసి లోపల వేసేవాడు కదా, కన్సల్ట్ స్టేషన్కి అప్పచెప్పేవాడు కదా. అవన్నీ లేకుండా ఊరికే ఈరోజు నువ్వేదో నీ మీదికి వచ్చింది కాబట్టి అన్ని అబద్ధాలు చెప్పుకుంటా, బుల్డోజ్ చేసుకుంటా, ఏదో రాలేదు, నేను చెప్పాను నేను అహోబిలం రావడానికి సిద్ధమయ్యాను, నువ్వు నా ఇంటికి వచ్చినా ఏం జరిగేది ఏం లేదు, కూర్చోబెట్టి మాట్లాడతాను, ఏమున్నాయో చెప్తాను, జరుగుతుంది. అదే అహోబిలానికి కూడా రావడానికి రెడీ అయ్యాను. అందరూ చూశారు, రాష్ట్రం అంతా విట్నెస్ చేసింది పోలీసు వాళ్ళు ఏ విధంగా ఆపారు అనేది. ఈరోజు ఎస్పీ ఆఫీస్కి ఎస్పీ గారు చెప్పారు కాబట్టి నేను రాలేదు, అంతే తప్పితే వేరే ఇది కాదు. నా వ్యక్తిగత కారణం వల్ల నేను ఈరోజు బయటికి రావడం జరిగింది కాబట్టి మీడియా సమావేశం పెట్టలేక ఇక్కడ నుంచి ఇది చేస్తున్నాను తప్పితే ఇంకొకటి కూడా కాదు. ఇంకొక విషయం క్లియర్గా చెప్తున్నా, అక్కడ అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నంత కాలం మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇది కాదు, ఈరోజు ఆళ్లగడ్డలో ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, చికెన్ దోపిడీ, ప్రతి ఒక్క దోపిడీలో ఎవరున్నారో రేపటి నుంచి మొదలుపెట్టి ప్రతి ఒక్క వీడియో బయటికి వదిలిపెడతాం. మరి పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోరో కూడా మీరు కూడా సమాధానం చెప్పాలి, అధికారంలో ఉన్నారు కాబట్టి. ఈరోజు మీరు సిఐడి ఎంక్వైరీ అన్నారు కదా, ఐఎమ్ రెడీ, నేను రేపే లెటర్ రాస్తా. అహోబిలం దీంట్లో ఏమైతే అవకతవకలు జరిగాయో దీని అన్నిటి మీద నేను లెటర్ రాస్తా. సిఐడి ఎంక్వైరీ చేయాలని చెప్పేసి సీఎం గారిని అడ్రస్ చేస్తూ నువ్వు లెటర్ రాయమన్నావు కదా, రాస్తా. నువ్వు కూడా రాయి, ఎంక్వైరీ జరిగేటట్టు చూడాలి. ఎందుకంటే నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి ఎంక్వైరీని హోల్డ్ చెప్పి మొత్తం బయటికి రావాలి, ఏం జరుగుతుంది, ఏమైంది అనేది అబ్సల్యూట్ గా బయటికి రావాలని చెప్పి నేను కూడా కోరుతున్నాను. అహోబిలం ఒక అభివృద్ధి కోసము, ఆళ్లగడ్డ ప్రాంతం ఒక అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడతాను తప్పితే నీలాగా ఇలాంటి పనులు మేము చెయ్యము అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తున్నాను. అదే ఒక సామెత ఉంది, ఏమనంటే అట్లా పూర్తిగా చదువు లేనటువంటి కన్నా చెప్పచ్చు అంట, ఇట్లా 10వ క్లాస్ చదువుకున్నోడి కన్నా చెప్పచ్చంట, 7వ క్లాస్ చదువుకున్నోడికి ఎవడేం చెప్పలేడంట. అటుంది నీ పరిస్థితి. ఇప్పుడు అది తప్పు అయితే మఠం వాళ్ళు కంప్లైంట్ చేయమంటున్నాం, మేము పూర్తిగా కూడా దానికి నిలబడుతున్నాం అని చెప్తున్నా. అన్యాయం జరుగుతుంది, దానికి చర్యలు తీసుకోండి అంటున్నా. ఈరోజు 3,000 రూపాయలకి గత సంవత్సరము ఇదే ఎంట్రికలు 300 కిలోల ఎంట్రికలు అమ్మినప్పుడు దేవాలయానికి ఇంత నష్టం వచ్చింది. ఎందుకు అమ్మారని అడుగుతున్నా నేను. దాని మీద ఎందుకు మాట్లాడడం లేదు మీరు? ఈరోజు 10,000 రూపాయలకు అమ్మితేనే మీరు గగ్గోలు పెడుతున్నారే, 3,000 రూపాయలకు అమ్మిన రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు?
ఆ అన్యాయం జరుగుతుందనే నేను మాట్లాడుతున్నాను. ఈరోజు ఇదంతా టెంపుల్కు రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతున్నారని నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఖచ్చితంగా దీని మీద నేను రేపు లెటర్ రాస్తున్నా, సిఐడికి ఎంక్వైరీ చేయమని సీఎం గారికి పంపిస్తాను. కాపీ కూడా నేను మీకు కాపీ కూడా ప్రెస్కి కూడా రిలీజ్ చేస్తాను. ఎంక్వైరీ జరిగేటట్టు చూసే బాధ్యత నీది. भवति जटाय पुरुषप्रदेन्द्रिय आयुर्देवेन्द्रिये प्रतिधिक्तति दीर्घस्मन्दली भव सौभाग्यता सिद्ध्य आयुर्देवेन्द्रिये प्रतिधिक्तमन्दली आयुष आरोग्यता కొంచెం సైడ్ జరుపు, కొంచెం ఫోటో తీసుకుందాం. మేడం ఓకే మేడం. కొంచెం ఉండమను ఏమి మోటార్ వేలు తిరిగేయండి అంటే ఏ గారు అందించడం లేదు. కంప్లీట్ ఇచ్చినప్పుడు తీసుకోలేదు. మేడం సోర్సెస్ నడుస్తున్నారు, ఇబ్బంది ఉన్నాయి, వైర్లు యూజ్ ఉన్నాయి, తీసి సిక్కి ఏమంటారు దాని వేయడానికి ఆయన ఏమన్నా లెటర్ పెట్టాను. అప్లై చేసుకున్నావు. నమస్కారాలు. ఈరోజు మన భూమా మన ధీమా కార్యక్రమం 5వ రోజు సందర్భంగా చాగల్మరి మండలం డి వనిపంట గ్రామంకి రావడం జరిగింది. ఈ ఊరు చిన్నదైన సమస్యలు ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి గతంలో కూడా ఎన్నికలకు ముందు ఈ ఊర్లో ఉన్న సమస్యలు ఎప్పటికప్పుడు మాకు చెప్పడం జరిగింది. రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, లైట్లు కావచ్చు. ఈ రోజు 11 లక్షల రూపాయలతోటి ఈ గ్రామంలో రోడ్లు అదేవిధంగా డ్రైన్స్ వేయడం జరిగింది. దాని ఓపెనింగ్ కూడా ఈ రోజు చేయడం జరిగింది. నిజంగా ఈ రోజు గ్రామంలో కొన్ని లక్షల రూపాయలకు సంబంధించిన చిన్న గ్రామాలకి కొన్ని లక్షల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అంటే గత ప్రభుత్వంలో ఆకాశం వైపు చూడాల్సి వచ్చేది, దేవుని తలుచుకోవాల్సి వచ్చేది. కానీ ఈ రోజు ఎమ్మెల్యే తలుచుకుంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి మరి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ రోజు గ్రామాల అభివృద్ధి చేయొచ్చని ఈ రోజు మేము నిరూపించడం జరుగుతుంది. ఈ రోజు గ్రామంలో ఒక రోడ్డు కూడా వేయలేని పరిస్థితుల్లో గతంలో మళ్ళీ వీళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ రోజు మా మీద బురద జల్లి మాట్లాడుతున్నారు. గతంలో మేము మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఊరికి బ్రిడ్జ్ శాంక్షన్ చేయించింది మేమే. మా ప్రభుత్వంలో శాంక్షన్ అయిన టెండర్ వచ్చిన ఈ బ్రిడ్జ్ వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు ఓపెనింగ్ చేయడం జరిగింది. పని చేసేది మేము. ఆ రోజుట్లో లాస్ట్ మూమెంట్ లో పూర్తయిన రోడ్లకి బ్రిడ్జిలకి వాళ్ళు ఓపెనింగ్ చేసుకున్నారు. కానీ ఏది ఏమైనా మేము పనిచేసామన్న తృప్తి ఈ రోజు మాకందరికి కూడా ఉంది. ఈ గ్రామంలో ఈ రోజు 11 లక్షలు కాకుండా వచ్చే రోజుల్లో కూడా ఎస్సీ కాలనీ, ఇప్పుడు ఎస్సీ కాలనీలో కొన్ని సమస్యలు చెప్పినారు. ఎస్సీ కాలనీలో కావచ్చు, లేకపోతే టౌన్ లో ఊర్లో కావచ్చు, కంప్లీట్ గా 100% రోడ్లు కాలువలు తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం అన్ని కూడా చేపిస్తామని చెప్పి సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరినీ కూడా కలుస్తున్నాము. నేను గతంలో చెప్పినట్టుగా కూడా కార్యకర్తలు ఎప్పుడో నేను ఎన్నికలకు ముందు లేదా ఎన్నికల కోసం రావాల్సిన పరిస్థితి కాకుండా ఎప్పటికప్పుడు గ్రామాలలో తిరిగి
సమస్యలు అడిగి తెలిసి ప్రజలనే కాకుండా కార్యకర్తల పరిస్థితి ఏంటి, కార్యకర్తలు బాగున్నారా లేదా, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారా లేదా, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారా లేదా, వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి, చదువుకునే పిల్లలకి ఉద్యోగాలు ఇంకా ఎంతమందికి ఇప్పించారు, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఈ రోజు నేను ప్రత్యేకంగా గ్రామాలు తిరుగుతున్న సంగతి అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి తప్పకుండా చిన్న గ్రామం పెద్ద గ్రామం అనేది కాకుండా అన్ని గ్రామాలు కూడా తిరిగి సమస్యలు నాకు వీలైనంత వరకు అన్ని సమస్యలు తీర్చడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రజలు కార్యకర్తలు అందరూ దీవెనలు కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. इधर आइए करो सर। ये देखो बोला ना देखो खड़े ना भी दुआ के बात में दुआ के बात जयस्तेषां पुरस्तेषां पराभवः एतामित्येव जनार्दनः हरिः ओम्। यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीविजयो भूतिः भवानीतिर्मतिर्मम अनन्या चिन्तयन्तो मा وترحمنا لنكونن من الخاسرين اللهم احفظنا من كل بلاء الدنيا ومصيباتها وفتنتها وعفاتها وعذاب الآخرة رب إني أعوذ بك أن أسألك ما ليس لي به علم ارزقهم من الثمرات اے اللہ ساری دنیا اے اللہ सारी दुनिया के लोग अल्लाह तेरे ही जो है करम और मेहरबानी से दम ले रहे हैं। ए अल्लाह ए बड़ी कुव्वत वाले अल्लाह ए बड़ी कुव्वत ताकत वाले अल्लाह हम कमजोर हैं, हमारे गुनाहों को माफ फरमा, खताओं से दरगुजर फरमा। ए अल्लाह इस वक्त में ए अल्लाह ये घर बनाने का जो काम शुरू हुआ है, अपार्टमेंट्स का काम जो शुरू हुआ है। నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన గురువులు పెద్దలు పూజ్యులు డాక్టర్ ఇమ్తియాజ్ అహ్మద్ నేషనల్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ సార్ గారి శిష్యుణ్ణి ఈరోజు ఏఐ ఫార్చ్యూన్ టవర్స్ ప్రమోటర్స్కి నేషనల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఇమ్తియాజ్ సార్కి రఫీక్ గారికి ముందుగా కంగ్రాచులేట్ చేస్తూ, ముందుగా మనకు తెలిసి ఇక్కడ పీజీ కాలేజ్ ఉంది, చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. వాళ్ళు అది తీసి ఏ కారణాల వల్ల అపార్ట్మెంట్స్ కట్టడం జరుగుతుంది. ఇది గ్రౌండ్ +5 అంటే 6 floors కడుతున్నారు. హర్షీవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకు కూడా మళ్ళీ కంగ్రాచులేట్ చేస్తున్నాను. తెలుసు మనకి చాలా అపార్ట్మెంట్స్ వస్తున్నాయి నంద్యాలలో. మార్కెట్ యాక్చువల్గా అంత బాగాలేదు, కానీ వీళ్ళు మంచి ప్రాజెక్ట్ చేసినందుకు వీళ్ళు ఈజీగా అమ్మాలని కోరుకుంటున్నాను. ప్లస్ వీళ్ళు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ వాళ్ళు ఆ బిల్డింగ్ మంచి కడితే డెఫినెట్గా ఎక్కడైనా వీళ్ళు అమ్ముకోగలుగుతారు. మన హైదరాబాద్లో చూసాం కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మై హోమ్ అని, అపర్ణ అని. వాళ్ళు ఎక్కడ కట్టినా ఫస్ట్ బుకింగ్ అయిపోతుంది. అలాగే వీళ్ళు కూడా మంచి కడితే డెఫినెట్గా బుకింగ్స్ అవుతాయి. మార్కెట్ ఎలా ఉన్నా బుకింగ్లు అవుతాయి. అందుకే మళ్ళీ వీళ్ళకి కంగ్రాచులేట్ చేస్తున్నా. ప్లస్ వీళ్ళు టైమ్లీ డెలివరీ చేయాలి. వాళ్ళగా 2.5 years 3 years తీసుకున్నారు, ఆ టైంలో డెలివరీ చేయాలి. ప్రాజెక్ట్ ఎంత డిలే అయితే అంత లాస్ అవుతుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది, ఓనర్ల మీద ప్రెషర్ పెడుతుంది. అది కాకుండా మళ్ళీ వీళ్ళకి రిక్వెస్ట్ చేసేది ఏమంటే టైమ్లీ మీరు కంప్లీట్ చేయండి. ఈ అపార్ట్మెంట్స్ రావడం వల్ల ఇన్ని అపార్ట్మెంట్స్ రావడం వల్ల మున్సిపాలిటీకి కూడా చాలా ప్రెషర్ పడుతుంది. మా డ్రైన్స్ కట్టాలి, రోడ్లు కట్టాలి, అన్నీ కట్టాలి. అందుకు వీళ్ళకి ఇది కూడా ఒక బర్డనే నంద్యాల మున్సిపాలిటీ. కానీ మేము డెఫినెట్గా వీళ్ళతో కోఆపరేట్ చేస్తూ వీళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే మేము డెఫినెట్గా కోఆపరేట్ చేస్తాము. డ్రైన్స్ కానీ రోడ్లు కానీ ఏమైనా అవసరం ఉన్నా మా దగ్గరకు వస్తే మేము డెఫినెట్గా దీని మీద వర్క్ చేస్తాము. మీరు కూడా దీనివల్ల ట్యాక్సెస్ కూడా గవర్నమెంట్కి మున్సిపాలిటీకి పెరుగుతుంది. అందుకు దీన్ని ఎంకరేజ్ చేద్దాం మనము. మళ్ళీ సార్ని, పుష్కర్ని అందరినీ కంగ్రాచులేట్ చేస్తూ నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు చాలా కృతజ్ఞతలు.
అందరు కలిసి ఒక బొకే ఇస్తాయి. ఊరికే డబ్బు ఖర్చు బొకేలు తప్ప ఏముండవు. వరి వేస్తున్నారు, అందరూ వరి వేస్తున్నారు. దయచేసి రైతులందరూ కూడా ఒకటే ఏంటంటే, వర్షాలు ఈ సంవత్సరం తక్కువ పడ్డారు. మొదటి నుంచి మొత్తుకుంటున్నాం అందరం కూడా. ప్రభుత్వం చెప్తున్నా, అధికారులు చెప్తున్నాం, మేము చెప్తున్నాము. దయచేసి వరి దగ్గరికి వెళ్ళకండి. ఇంకేదైనా ఆటడి పంటలు ఉంటే అవి వేసుకోవాలని చెప్పి రైతులందరూ సూచనలు చేస్తున్నాం. స్కాలర్షిప్ పడలేదు. ఒకసారి డీటెయిల్స్ ఇవ్వమాట. కాగితం పైన పాప డీటెయిల్స్, పేరు అవన్నీ రాసి, ఏ కాలేజీ చదువుతున్నా, ఫోన్ నెంబర్ రాసి అన్నమాట. ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా గోపాల అధ్యక్షుడిగా తీర్మానం చేసుకొని సభ్యులంతా ఏకగ్రీవంగా ప్రతిపాదించి ఎన్నుకోవడం జరిగింది. ఈ గోపాల్ గారికి అభినందనలు చెప్తున్నాను. ఎమ్మెల్యే ఆలగడ్డ ఎమ్మెల్యే పిల్లమ్మ గారికి గోపాల్ చైర్మన్ అయినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటాను. నంద్యాల జిల్లా దొండిపాడు మండలం శాకరాజీవుల గ్రామంలో ఈరోజు దేవాదాయ శాఖ తరఫున శాకరాజీవుల గ్రామంలో ధర్మకర్తగా ఎన్నికైనటువంటి శ్రీ గోపాల్ నాయుడు గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటున్నాము. అలాగే ధర్మకర్త మండలి చైర్మన్ గోపాల్ నాయుడు గారు, అలానే సభ్యులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనందరికీ తెలిసిన విషయమే, యాక్చువల్గా దేవాదాయ శాఖ తరఫు నుంచి మండలి చైర్మన్గా ఎన్నికలు గత 2 సంవత్సరాల నుంచి వాయిదా పడుతూ రావడం జరిగింది. ఎట్టకేలకు ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన శాసనమండలి అధ్యక్షురాలు శాసనసభ అఖిలప్రియ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి ముఖ్యంగా ఈ దేవాదాయ శాఖ వాళ్ళు ఈ మండలి చైర్మన్ అలాగే మండలి సభ్యులను ముఖ్యంగా ఎన్నుకోవడం గల కారణాలు అనేకములు ఉన్నాయి. మనందరికీ తెలిసిన విషయమే, అనేక సంవత్సరాల నుంచి మన పూర్వీకుల నుంచి ఈ దేవాలయాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపేవాళ్ళు. ఆలయానికి వెళ్ళాలి, దేవుని దర్శించుకోవాలి, మన పిల్లలకు కూడా భక్తి శ్రద్ధలు అంటే ఎలాంటివి అనేది నేర్పిస్తునేవాళ్ళు. కాలక్రమేణా ఈ కంప్యూటర్ యుగంలో పిల్లలందరూ కూడా ఎక్కువగా దేవాలయాలకు కేవలము నామమాత్రం మొక్కుబడి కోసం అని చెప్పేసి వెళ్ళినటువంటి వారంగా ఉంటున్నారు. అలాగే
ఈ దేవాలయాలు అభివృద్ధి కూడా రోజు రోజుకు అంతరించిపోతున్నది. ఎక్కువ మంది ప్రజలు దేవాలయాలకు రాకపోవడము, దేవుడిని మనం ఎందుకు సందర్శించుకోవాలి, దేవుడిని ఎందుకు దర్శించుకోవాలి అన్న దాని గురించి అవగాహన లేదు చాలామందికి. సో ఈ రోజుల్లో మన మండలి చైర్మన్ గారు, మండలి అధ్యక్షుడైనటువంటి గోపాలయ్య గారిని ఒకటే కోరుతున్నాను. నేను చిన్నప్పుడు కూడా మన చాకరాజీవల గ్రామంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు జరిగేటివి. ప్రతి పండుగ కూడా ఎంతో ఘనంగా చాలా సంతోషంగా చేసేవాళ్ళు. పల్లెటూరు నుంచి దూరం నుంచి ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరి ఇక్కడికి రావడము, అలాగే నాటకాలు వేయడము, ఆ భజన చెక్క భజన చేయడము, ఇటువంటి కార్యక్రమాలు అనేకమైన కార్యక్రమాలు జరిగేటివి. రాను రాను ఇప్పుడు చూస్తుంటే అటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ ఒక జాతరలాగా జరిగితే 4 ఏళ్ళకు 3 ఏళ్ళకు 5 ఏళ్ళకు ఒక జాతరలాగా జరిగితే తప్ప అటువంటి వాతావరణం కనపడడం లేదు. నేను ఒకటే అభ్యర్థిస్తున్నాను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా. సో దేవుడు దయ మన మీద లేకపోతే మనం ఇక్కడ ఎంత పశ్చాత్తాపడినా, ఎంత ప్రయాసపడినా ఏదో సంపాదించుకోవాలి, ఉన్నతమైన స్థానానికి పోవాలి, మనం ఎంత ప్రయాసపడినా మన ప్రయాస అంతా వ్యర్థమే. గంగులపై భూమా అఖిలప్రియ హాట్ కామెంట్స్. భూమా తాటకు చప్పట్లకు భయపడేది ఉండదు. నంద్యాలలో ఘనంగా ఏఐ ఫార్చ్యూన్ టవర్స్ ప్రాజెక్ట్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ఎండి ఫయాజ్. ఐదో రోజు మన భూమా మన ధీమా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఆలయ చైర్మన్గా ఎన్నికైన ఎండూరి గోపాల్ నాయుడు. శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ.